తమ పిల్లల కన్నా వారు కన్న వాళ్లకు పుట్టిన పిల్లల్ని ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు నానమ్మలు అమ్మమ్మలు. అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్టుగా మనవడు మనవరాళ్ళు అంటే వారికి మక్కువ ఎక్కువ. వారిని ఎంతో గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ నానమ్మ మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి పెట్టేసింది. లక్షలకు బేరం కుదుర్చుకుంది. 2021లో నిజాంపేటకు చెందిన స్వప్న అనే యువతి ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన సాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. ఈ దంపతులకు బాబు యశ్వంత్ జన్మించాడు. అయితే బాబు పుట్టిన నెల రోజులకే ఓ రోడ్డు ప్రమాదంలో సాయి దుర్మరణం చెందాడు. ఈ నేపథ్యంలో కోడలు స్వప్నను వేరొక వివాహం చేసుకోవాలని మనవడు యశ్వంత్ ఆలనా పాలనా తాను చూసుకుంటానని, దత్తన తీసుకుంటానని అత్త నాగమని మాయమాటలు చెప్పింది. అత్త మాటలు నమ్మిన కోడలు స్వప్న బిడ్డ యశ్వంత్ను తన అత్తకు ఇచ్చేసింది. అయితే 21 నెలల యశ్వంత్ను తల్లికి తెలియకుండా నానమ్మ నాగమని వేరొకరికి విక్రయించింది. ఇటీవల యశ్వంత్ను ఓసారి చూపించాలని కోడలు స్వప్న అత్తను కోరింది. ఎంత అడిగినా బిడ్డను చూపించకపోవడంతో అనుమానంతో అత్తను నిలదీసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో 5 లక్షలకు తమ బిడ్డను వేరొకరికి అత్త అమ్మేసిందని తెలుసుకున్న స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న నానమ్మ నాగమణి మనవడిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది. పోలీసులు నాగమణి వద్ద నుంచి బాబును తీసుకొని సిడిపిఓ అధికారులకు అప్పగించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. అయితే తల్లి స్వప్న మాత్రం బాబును తనకు అప్పగించాలని వేడుకుంటుంది. నీ బాబును ఇయ్యము, నువ్వు వచ్చి ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెడుతూ రానని బెదిరిస్తున్నారు సార్. శేషగిరి అంకులు, మా ఆడబిడ్డ అమల, రాంబాబు వీళ్ళందరూ నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు సార్. నీ సంతకం పెట్టను అని అంటే, నువ్వు ఎందుకు పెట్టావు సంతకం, నువ్వు ఎట్లా పెట్టవో చూసుకుంటావు, నీ ఆడికి పోతావో పో, నీ 2,19,000 ఇయ్యం, నీ తాడు ఉంగరం కూడా ఇయ్యం, మేము ఇయ్యం, మాకు ఏది తెలియదు, పో నీ ఆడికి పోతావు పో, నీ దిక్కున్న కాడు చెప్పుకో, ఆడపోయి పెట్టుకుంటావు పెట్టుకో అని చెప్పి శేషగిరి అంకులు, మా ఆడబిడ్డ నా ఆడబిడ్డ అమల, రాంబాబు వీళ్ళందరూ నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు సార్. నెల 15 రోజులు అయింది సార్ నా బాబునిచ్చి. నేను 15 రోజుల నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి నా బాబుని నాకు ఇప్పియండి అంకుల్ అని తిరుగుతుంటే 15 రోజుల నుంచి నా బాబుని చూపియట్లేడు, ఎక్కడున్నాడన్నా చెప్పట్లేదు సార్. కానీ మా అత్త మాత్రం నా బాబు నమ్ముకుంది సార్. 5 లక్షలకు అమ్ముకుంది సార్. నా బాబు లేడు సార్. అది సిసిఎస్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చా సార్. ఆ సార్ వాళ్ళు అడిగారు మా అత్తయ్యకి ఫోన్ చేసి, బాబు ఎక్కడుందమ్మా అని అంటే, మా చుట్టాలకి ఇచ్చా అని చెప్పింది సార్. అంటే ఎవరు, ఆయన పేరు ఏం పేరు అంటే చిన్న అని చెప్పింది. మరి ఆయన ఫోన్ నెంబర్ ఉందా అని అంటే, ఆయన ఫోన్ నెంబర్ లేదంటే, ఫోన్ నెంబర్ లేదు, నువ్వు బాబుని ఎట్లా ఇచ్చావని సార్ వాళ్ళు అడిగారు సార్. అంటే ఎమ్మటి ఫోన్ కట్ చేసింది సార్. ఏం చెప్పకుండా నా బాబు ఎక్కడుందో తెలియదు సార్. నా బాబుని మాత్రం నాకు ఇప్పించండి సార్ మీరు. నా బాబు నాకు కావాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.